మన ప్రభువును మనము ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 150వ కీర్తన. కీర్తనలు 150. ఈ కీర్తన అంతటినీ మార్చి చదువుదాము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. 6వ వచనాన్ని అందరం బిగ్గరగా చదువుదాము. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించు నిమిత్తమై హెచ్చరికగా, పురిగొల్పుగా, ప్రోత్సాహకరంగా, ఆశీర్వాదకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, ఆరాధించడం ఓ గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ఆరాధన మనలను మరింత దేవునికి సమీపస్తులుగా చేస్తుంది. అలాగే పరలోకపు ఆశీర్వాదాలను అనుభవించినట్లుగా సిద్ధపరుస్తుంది. అందుకే మనం ప్రత్యేకంగా ఆరాధన నిమిత్తమై చేరి వస్తాం. ఆరాధించుటకు భక్తుల జీవితాలలో ఏ అనుభవం వారు కలిగి ఉన్నారో మరి మనం కూడా ధ్యానిస్తూ, ప్రోత్సాహకరంగా స్వీకరిస్తూ ఆ అనుభవముతో ఆయన్ను ఆరాధించడానికి సిద్ధపడతా ఉంటాం. ఈ ఉదయకాలం దేవునింటికి వచ్చిన సహోదరి, సహోదరుడా, ఆరాధించాలన్న ఆశ నీకుందా? ఆయనను పొగడాలి, ప్రశంసించాలి, నా ఎడల ఆయన చూపిన ప్రేమను, నాకు ఆయన చేసిన కార్యాలను పలువురిలో ప్రకటించాలన్న వాంఛ ఉందా? ఎంత నిండుగా నీ హృదయం ఆయన ఎడల ప్రేమతో నిండి ఉంటుందో అప్పుడు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులను చెల్లించగలుగుతాం. ఆయన గొప్ప నామాన్ని పొగడి, హెచ్చించి, గణపరిచేటువంటి వారంగా ఉంటాం. కీర్తనలు ఎంతో ప్రశస్తమైనవి. వివిధ కాలాలలో ఉన్నటువంటి భక్తులు వివిధమైన స్థలాలలో వారు పొందుకున్న మేలులను బట్టి ఆయనను గణపరిచారు. ఈ కీర్తనలలో ప్రార్థనలు ఉన్నాయి, స్తుతి ఉంది, ఆదరణ పొందిన వైనం సాక్ష్యంగా ప్రకటించిన కీర్తనలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి కీర్తనలు ఉన్నాయి. అయినను అవన్నీ మనము మన జీవిత కాలంలో గుర్తిస్తూ ఆరాధించడానికి, ఆదరణ పొందడానికి, అద్భుతములను చవి చూడడానికి, ఆనందముతో ప్రభువుని సేవించడానికి మనకు కారణమవుతూ ఉన్నాయి. కీర్తనలను దైవజనులు సమకూర్చి 5 స్కందాలుగా విభజించారు.
మనము 5వ స్కందంలో చివరి కీర్తనను చదువుకున్నాం. ఈ చివరి కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 6 వచనాలు ఉన్నాయి. కీర్తన 1 మొదటి కీర్తనలో కూడా 6 వచనాలే ఉన్నాయి. 6 వచనాలతో ఆరంభించిన ఆ కీర్తన ముగింపు కీర్తన కూడా 6 వచనాలతో ముగించబడింది. మొదటి కీర్తన ధన్యతను గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ఎవరు ధన్యులో అక్కడ రాయబడి ఉంది. ఈ చివరి కీర్తన ధన్యత యొక్క ఫలితాన్ని చూపిస్తూ ఉంది. ధన్యులైన వారందరూ కూడా ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తారన్న ఫలితాన్ని చూపిస్తూ ఉంది. నీవు ధన్యుడవైతే మరి ఈ ఫలితాన్ని కూడా అనుభవిస్తూ ప్రభువును ఘనపరిచేటువంటి వాడిగా ఉంటావు. ధన్యత యొక్క ఫలం స్తుతే. 150వ కీర్తన మొదటి వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి అని ఆరంభించాడు. 6వ వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించండి అని ఆయన ముగిస్తూ వచ్చాడు. కాబట్టి ధన్యతకు ఫలమైన స్తుతి ఆరంభమైందా? ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నామా? యెహోవాను స్తుతించుటయే ధన్యతా ఫలం. ఇక్కడ అనేక తలంపులు ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రం మనం చూద్దాం. మొదటి వచనంలో అన్నాడు, ఎక్కడ యెహోవాను స్తుతించాలి అంటే ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి అన్నాడు. ఆయన పరిశుద్ధాలయం అంటే ఆయన ఉండే స్థలం. ఆయన ఎక్కడుంటాడు? సర్వోన్నతమైన స్థలాలలో ఆయన నివాసి. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. అక్కడ ఆయనను స్తుతించమంటే మనం ఎలా అక్కడికి వెళ్ళగలుగుతాం? దూతల స్తుతి ఆయనకు దూరంగానే ఉంది, ఎందుకంటే అక్కడికి ఎవ్వరు సమీపించలేరు. దూతలు కూడా 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో ముఖములను కప్పుకొని ఆయనను స్తుతిస్తూ ఉంటూ ఉన్నారు. ఆయన ఉండే స్థలమే పరిశుద్ధ స్థలం. ఆ పరిశుద్ధ స్థలములో ఆయనను స్తుతించుడి అంటూ ఉన్నాడు. ప్రతిష్ఠింపబడిన ఈ స్థలంలో మనం నమ్ముతున్నాం, ఎక్కడ 2, 3 ఆయన నామాన కూడి ఉంటారో ఆయన వారి మధ్యనుంటాడు అన్నాడు. కాబట్టి మొట్టమొదట ఈ పరిశుద్ధ స్థలములో మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. రెండవది, మనమే ఆయనకు ఆలయమై ఉన్నాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అన్నాడు. ఎప్పుడు ఆలయమయ్యాం? ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మన సొంత రక్షకుడిగా అంగీకరించామో అప్పుడు మనము ఆయన ఆలయమై ఉన్నాం. మరి అంతకుముందు ఏమై ఉన్నాం? అంతకుముందు పతనమై, పాపులమై, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన వారంగా ఉన్నాం. ఏ పాపి హృదయములో ప్రభువు నివసించడు. అక్కడ ఆయన లేడు కాబట్టి అక్కడ నుండి ఆయనకు స్తుతి ఆరంభం అవ్వదు. మనం దేవుని పిల్లలమైతే ఆయన రక్షణానుభవములోకి వస్తే మనలను ఆయన స్తుతించే వారిగా చేస్తాడు. ఎందుకంటే ఆయన మనలో నివాసం చేస్తూ ఉన్నాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో నేను వారిని దృష్టిస్తున్నాను అన్నాడు. రెండవది, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకు, విరిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకు ఆయన విరిగి నలిగిన హృదయ నివాసి అన్నాడు. మనము ఆయనను స్వీకరించినప్పుడు పాపముతో పతనమైన మన దేహాన్ని పరిశుద్ధాలయంగా మార్చుకుంటాడు. 7 దయ్యాలు పట్టి ఎంతో బాధ నొందిన మగ్దలేనే మరియా
ఆ దయ్యాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆయనను సేవిస్తూ స్తుతిస్తూ గణపరిచింది. ఆమె దేహం సాతాను పాపశాపాల నుంచి విమోచింపబడి దేవునికి ఆలయమై ఉన్నది. సమరయ స్త్రీ దయ్యాల కుహరము అంది తన దేహాన్ని. పాపముతో పతనమైంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తే మెస్సియాని గ్రహించి ఆత్మ సత్యాల ఆరాధన చేయడానికి యేసుకు తాను నివాస స్థలమైంది. ఆలయములో నుండే ఆయనకు ఆరాధన ఆరంభమైంది. ఈనాడు రక్షించబడ్డావా? నీవు దేవాలయమైనా ఈ ఆలయంలో కూడుకొని ఆరాధించడానికి అర్హత సంపాదించావా? నీవు నీ దేహం పాపపు స్థితిని ఒప్పుకొని ప్రభువారు నా కొరకే శిలువలో ప్రాణం పెట్టారని గ్రహించి ఆయన అంగీకరిస్తే దేవుని ఆలయం అవుతావు. నీలో నుండి స్తుతి ఆరంభమవుతుంది ఆ పరిశుద్ధ ఆలయంలో లాగా. అప్పుడు మనం అందరం కూడుకునే స్థలం దేవుని నివాస స్థలం అవుతుంది. ఆత్మ సత్యాలతో మనం అందరం కూడా ఆయనను గణపరచగలుగుతాం. కాబట్టి రక్షణ లేని వారు ఎవరు ఆయనకు స్తుతి చెల్లించలేరు, ఆయనను గణపరచలేరు. మొట్టమొదటగా ఆయనకు మనం నివాస స్థలంగా ఉండాలి. అప్పుడే స్తుతి ఆరంభమవుతుంది. ఇది మొదటి విషయం. రెండవ సంగతి ఏంటంటే 2వ వచనంలో అన్నాడు, ఆయన పరాక్రమ కార్యాలను బట్టి ఆయనను, ఆయన మహాప్రభావాన్ని బట్టి ఆయనను. అంటే అర్థం ఏంటి? ఆయన పరాక్రమశాలి, మహాప్రభావము గలవాడు. ఈ 2 విషయాలు ఆయన గొప్పతనాన్ని చూపిస్తున్నాయి. దేవుడు ఎంత గొప్పవాడో అందును బట్టి మనం ఆయనకు స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఎరిగావా ఆయన గొప్పవాడని? నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఆయన ప్రభావాన్ని అనుభవిస్తూ ఉన్నావా? ఆయన నీ కొరకు అప్పటికప్పుడే సిద్ధపరిచిన ఆశ్చర్య కార్యాలను, పరాక్రమ కార్యాలను, ఘనకార్యాలను ఎరిగావా? దేవుని ప్రభావం రక్తస్రావపు రోగపు గల స్త్రీ అనుభవించింది. ఆయన గొప్పతనాన్ని గుర్తిరిగింది. మరుగయ్యుండలేక అందరికీ ఎదుటికి వచ్చి ఆయన గొప్పతనాన్ని ప్రకటన చేసింది. అదే ఆరాధన. పరాక్రమ కార్యాలు, ఎవ్వరు చేయలేని కార్యాలు. కనాను స్త్రీ యొక్క కుమార్తె మరి దయ్యం పట్టి వేదన పడి కేకలు వేయిచుంటుండగా యేసును వెంబడించిన తల్లి ఆ దయ్యాల నుంచి తన కుమార్తెను విడుదల చేసుకుంది. ఆయన పరాక్రమ కార్యాన్ని తన కుటుంబంలో చూసింది. అందుకే ఆయనను గణపరిచింది. గొప్ప విశ్వాసురాలు అని పేరు తెచ్చుకుంది. నీ జీవితంలో ఇలాంటి ప్రభావాలను, ఘనకార్యాలను ఎరిగావా? ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయనను స్తుతిస్తున్నావా? దేవుడు ఎంత కరుణగలవాడు! ఆయన గొప్పతనం అపాత్రులమైన మన ఎడల చూపించాడు. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం, అక్కరలు ఎరిగి ప్రతి అవసరత తీరుస్తూ ఎవ్వరూ చేయలేని పరాక్రమ కార్యాలను ప్రభు మన కొరకు చేస్తూ ఉన్నాడు. కంటికి రెప్పలా కాపాడుతూ జీవం ఇచ్చాడు. మరి నేటి దినం వరకు కూడా సజీవుల్లో ఉంచాడు. అందుకే ఆయనను స్తుతించాలి. దేవాలయమై ఆయనను స్తుతించాలి. ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయనను స్తుతించాలి. సకల వాయిద్యాలు, బూర, స్వరమండలం, సితార, తంబుర, తంతి వాయిద్యాలు, పిల్లల గ్రోవులు, మ్రోగు తాళాలు, గంభీర ధ్వని గల తాళాలు, అందుబాటులో ఉన్న అన్ని తాళాలు లేదా అన్ని వాయిద్యాలతో వారు ప్రభువును స్తుతిస్తూనే ఉన్నారు. గాత్రంతో స్తుతిస్తున్నారు, తంబురతో, సితారాతో, అన్ని రకాలైన వాటితో వారు ఆయనను స్తుతిస్తున్నాడు. ఈనాడు మనం అలాంటి అనుభవం కలిగి ఉంటున్నామా? ప్రభువును గణపరుస్తున్నామా? ఆయన పరిశుద్ధాలయంలో స్తుతించాలి,
ఆయన గొప్పతనాన్ని బట్టి స్తుతించాలి. సకల వాయిద్యాలతో మూడవదిగా ఆయనను స్తుతించాలి. దావీదు తన చేతిలో ఉన్న ఆ ఇంపైన వీణతో ప్రభువును స్తుతించాడు. దావీదు వాయించినప్పుడల్లా సౌలును పట్టిన దయ్యం పారిపోతూ వచ్చింది. ఆ సంగీతం, ఆ వాయిద్యాలు మరి దావీదు జీవితంలో ఒక గొప్ప ఆధిక్యతను కలిగజేశాం. మనం కలిగి ఉన్న ఆ తలాంతును బట్టి ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. ఇక నాలుగోది ఏమన్నాడు? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అన్నాడు. యెహోవాను స్తుతించుడి అన్నాడు. ఎందుకంటే సకల ప్రాణులు స్తుతించడం లేదేమో. వాస్తవానికి సమస్త సృష్టి ఆయన స్తుతిస్తుంది, కానీ ఆయన స్వరూపం, ఆయన పోలిక చొప్పున చేసుకున్న నరుడు ఆయనను స్తుతించట్లేదు. అందులో కొందరు తమ స్తుతిని, తమ మహిమను వెతుకుతున్న వారిగా ఉన్నారు. సకల ప్రాణులు అంటే ఊపిరి ఉన్న ప్రతి ప్రాణి యెహోవాను స్తుతించాలని దేవుడు కోరుతున్నాడు. నువ్వు స్తుతిస్తున్నావా? నేడు మనం సజీవులలో ఉంచబడ్డాం. భౌతికమైన సజీవతే కాదు, ఒకానొక దినమున సజీవుల దేశములో ఉంటామన్న నమ్మకం మనము చనిపోయినను తిరిగి లేతుము అన్న నిరీక్షణ మనకున్నది. రక్షణ పొందిన వారందరూ కూడా ఆయనను స్తుతించాలి. సజీవులే ఆయనను స్తుతిస్తారు అన్నాడు. నిత్య జీవం మనలో ఉంటుండగా మనము ఆయనను స్తుతించడానికి ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదు. నిత్య జీవం పొందే వారందరూ కూడా ఆ నిరీక్షణను బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పాతాళానికి వెళ్ళేవారు స్తుతించరు, సమాధిలోకి దిగివారు ఆయన సత్యాన్ని వివరించరు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 18-19. పాతాళములో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యాన్ని ఆశ్రయించరు. ఆ సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను. ఈ దినాన సజీవులమైతే భౌతికంగా, అలాగనే పునరుద్ధానం పొంది ఆ పరలోకంలో కూడా సజీవులమై నిలిచి ఉండే మనం ఆయనను స్తుతించేటువంటి వారంగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే సకల ప్రాణులు నిన్ను స్తుతించుదురు అన్నాడు. ఇక్కడ ఆరాధన వ్యక్తిగతమైనదే, కానీ బృందగానం అందరూ చేయాలి. సకల ప్రాణులు చేయాలి. ఆరాధన పాటలు పాడుతున్నప్పుడు మనం మౌనంగా ఉండొద్దు. ఆరాధనలో పాడుతున్న సమయాన అందరితో కలిసి మనం పాడి ప్రభువును మహిమపరచాలి. ఎందుకంటే సజీవుల అనుభవం ఇది. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒక్కరే పాటలు పాడరు. ఒకరు పాడుతూ ఉంటే ఒకరు మౌనంగా ఉండరు. అందరూ కలిసి మా రక్షణకై నీకు స్తోత్రమని ఎలుగెత్తి చెప్పుతారు, క్రొత్త పాట పాడతారు. వారి కంఠస్వరం ఆయనకు వినిపింపజేస్తారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి అన్నాడు. ఎలుగెత్తి చెప్పాడు అనలేదు, లేదా చెప్పింది అనలేదు, చెప్పారు అన్నాడు. అందరూ కలిసి ఏకముగా ఆయనను గణపరుస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో కూడా దూతలు, సకల ప్రాణులు, విమోచించబడి రక్షణలోకి వచ్చిన వారు లెక్కింపలేనంత కోట్ల కొలది మంది అక్కడ ఉన్నారు. పెద్దలు అందరూ కూడా
ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు, పాట పాడుతూ ఉన్నారు. ఆ 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 13వ వచనం చదవండి. వారు లేదా 12 చదవండి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానాన్ని ఘనతను మహిమను స్తోత్రమును పొందనరుకుడని ఆ గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అన్నాడు. చక్కగా ప్రాణులు అన్నాడు. కాబట్టి ఈ బృందగానం ఎంత అద్భుతమైనది. ఆరాధనలో నువ్వు అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా? మన కొరకే ప్రభు శిలువలో ప్రాణం పెట్టాడు, రక్షించుకున్నాడు, సజీవుల్లోకి చేర్చాడు. పాపక్షమాపణ మనల్ని నరకపు శిక్ష నుంచి విడుదల చేసింది. ఇకెన్నడూ పాతాళం మనం చూడము, యుగ యుగాలు దేవునితో ఉంటాం. అందుకే ఆయనకు పరిశుద్ధాలయంగా మనల్ని చేశాడు, మనలో ఆయన నివాసం చేస్తున్నాడు. కాబట్టి దేవాలయమైన మనం ఆయనను స్తుతించాలి, ఆయన గొప్పతనాన్ని స్తుతించాలి, సకల వాయిద్యాలతో ఆయనను స్తుతించాలి. అందరం కలిసి సకల ప్రాణులు ఆయనను స్తుతించాలి. కాబట్టి ఆరాధనను నువ్వు ఎంత ఘనంగా ఆచరిస్తావో అంత దీవెన పొందుతావు. మన ఆరాధనలోకి ప్రవేశిద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు లేచి ఒక తర్వాత ఒకరు సండే స్కూల్కి వెళ్తారు. అందరి తలలు వంచి కళ్ళు మూసుకోండి. మన ఆరాధనలోకి ప్రవేశిద్దాం.